జై శ్రీ మాత్రే నమః. లలితా సహస్రనామ వైభవంలోని ఒక్కో శ్లోకం మన జీవితానికి ఒక్కో దిశానిర్దేశం చేస్తుంది. ఈరోజు మనం 131 నుండి 135 వరకు ఉన్న శ్లోకాలలోని అద్భుత రహస్యాలను తెలుసుకుందాం. నిజానికి ఈ ప్రపంచం అనే నాటకానికి అసలైన సూత్రధారి ఆ జగన్మాతే. ఆ తల్లి పంచభూతాలుగా, సూర్యచంద్రులుగా, మనలో ఉండే ప్రాణశక్తిగా, ఇలా 8 రూపాలలో వెలుగొందే అష్టమూర్తి. ఈ సృష్టిలో ఏది జరిగినా ఆ తల్లి సంకల్పం వల్లే సాధ్యమవుతుంది. మనం రోజు కడుపు నిండా భోజనం చేస్తున్నామంటే దానికి కారణం అమ్మవారే. ఆవిడ అన్నద, అంటే మనకు అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణమ్మ. మనం ఎంత సంపాదించినా ఆ తల్లి దయ ఉంటేనే ఆ ఆహారం మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మనం ప్రేమతో ఏది నివేదించినా ఆ తల్లి ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారట. చాలామంది దైవ దర్శనం కష్టం అనుకుంటారు, కానీ అమ్మవారు సుఖారాధ్య, అంటే చాలా సులభంగా మెప్పించదగిన తల్లి. మనం మాట్లాడే భాష, మన భావం అన్నీ ఆ తల్లి స్వరూపమేనట. కఠినమైన నియమాలు పాటించలేకపోయినా నిశ్చలమైన భక్తితో ఆ పాదాలను నమ్ముకుంటే చాలు, ఆ తల్లి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తారట. ఇక లోకంలో గౌరవం, ఉన్నత పదవులు కోరుకునే వారికి ఆ తల్లి రాజరాజేశ్వరిగా తోడుంటుందట. రాజులకే రాజు అయిన ఆ పరమేశ్వరుని భార్యగా తనను నమ్ముకున్న భక్తులకు సమాజంలో గొప్ప స్థానాలను, అధికారాలను ఇచ్చే రాజ్యదాయిని ఆ జగన్మాతయే. ఈ భూమండలం అంతా ఆ తల్లి ఏలుబడిలోనే ఉంది. ఆవిడ సామ్రాజ్య లక్ష్మిగా మనకు ఐశ్వర్యాన్ని ఇస్తారట. మన సంకల్పం నిజాయితీగా ఉండి మనం సత్య మార్గంలో నడిస్తే ఆ తల్లి మనకు సర్వ విజయాలను అందిస్తారు. అమ్మవారి చల్లని చూపు మనందరిపై ఉండాలని కోరుకుందాం. స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.